ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో మెళకువనిచ్చారు. అందును బట్టి మనం ప్రభువుని మనస్ఫూర్తిగా స్తుతింపబద్దులమై ఉన్నాం. మన దేవుడు స్తుతిపాత్రుడు మరియు స్తోత్రార్హుడు. మన నిమిత్తం ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉండి తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తూ ఆయన కృపలో ప్రతిరోజు ఆయన మనల్ని బలపరుస్తున్నారు. One thing that we need to admit in God's presence is that every single breath that we are taking is the gift of God. దేవుని సన్నిధిలో మనందరం ఒప్పుకోవాలి, మనం పీల్చుకుంటున్న ప్రతి ఊపిరి, ప్రతి శ్వాస కేవలం దేవుని యొక్క భిక్ష, ఆయన ఇచ్చిన బహుమానమే. దేవుని స్తుతించు వారంగా, గణపరుచు వారంగా మనం ఉన్నప్పుడు మరిన్ని గొప్ప కార్యాలు ప్రభువుని మనం పొందుకుంటాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వలన దేవుని దగ్గరగా వస్తున్నాము. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. Psalm 147 and verse 3. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. He heals the broken in heart and binds up their wounds. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు. బ్రోకెన్ హార్ట్ లేదా బ్రోకెన్ ఇన్ హార్ట్ అని ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి లేదా నష్టాలను బట్టో, అనుకోని సంఘటనలు జరగడం బట్టో గుండె పగిలిన అనుభవాలు రావచ్చు. అప్పటిదాకా బాగానే ఉందండి పరిస్థితులన్నీ, కానీ ఆ తర్వాత ఎందుకో ఏం జరుగుతుందో తెలియని ఒక నిస్సహాయతలోనికి నేను వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే ఒక దుర్వార్త నేను విన్నాను, ఒక చెడు వార్త నేను విన్నానని చాలామంది బాధపడుతూ ఉంటారు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మా జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. 2001వ సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖు ఉదయకాలం మా తండ్రి గారు ప్రార్థన చేసుకోవడానికి ఆయన లేచినప్పుడు లేచి అలా క్రింద పడిపోయారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అన్నారు, హార్ట్ అటాక్ వచ్చింది మీ ఫాదర్కి. భయంకరమైన పరిస్థితే, ఎన్నడూ ఊహించలేదు. అప్పటికి మా నాన్నగారికి పెద్ద వయసు కూడా కాదు. ఆ సందర్భంలో డాక్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పినప్పుడు డాక్టర్ గారి పరిస్థితి ఏంటంటే, కేవలం ఒక 4 గంటల్లో మీ నాన్నగారు చనిపోవచ్చు, అంతకుమించి ఇంకెక్కువ బ్రతకరు, ఎందుకంటే మల్టిపుల్ బ్లాక్స్ లోపల ఉండుండొచ్చు అని డాక్టర్ చెప్పేసేసరికి మా పరిస్థితి కూడా అలాగే ఉంది. గుండె చెదిరిపోయిన అనుభవాలు, ఎటు పోవాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కేవలం ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. అప్పటికి నేను ఏదేదో చేసి డబ్బులు సంపాదించి మా తల్లిదండ్రులకి ఇవ్వాలనే ఆలోచనలు ఉండేవాడిని. కానీ దేవుడు తన సేవకు పిలవడం ప్రారంభించారు. నేను వద్దన్నాను. ఆ సందర్భంలో నేను సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్నాను. దేవా, నా జీవితాన్ని నీకు సంపూర్ణంగా ఇస్తున్నాను, ఈ రోజున నీ కోసం బ్రతుకుతానని ఆ రోజు తీర్మానం చేసుకున్నాను నా 19వ సంవత్సరంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు తన సేవలో వాడుకోవడం మాత్రమే కాకుండా మా తండ్రి గారు నేటికి సజీవులుగా ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. గుండె చెదిరిపోయిన అనుభవాలు రావచ్చు. అప్పటి వరకు బాగున్న మీ కుటుంబ యజమాని ఆరోగ్యం చెదిరిపోయి ఉండొచ్చు, లేదా ఏదో తెలియని ఒక ఆర్థిక సంబంధ ఇబ్బంది మీ మీద పడిపోయి ఉండొచ్చు, ఎవరికో సహాయం చేద్దామని వెళ్ళి మీరు సమస్యలు ఇరుక్కుపోయి ఉండొచ్చు. పరిస్థితులు ఏమన్నాయి కానీ గుండె చెదిరిన అనుభవాల్లో ఉన్నప్పుడు దేవుడట అలాంటి వారిని బాగు చేస్తాడు, వారి గాయములు కట్టువాడు, వారిని పోగు చేసే దేవుడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. నీ దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో ఈ పర్టికులర్ టైంలో గుండె చెదిరిపోయిన అనుభవంలో ఉన్నావా, కృంగిపోదు, దేవుని వైపు చూడు. ఆయన నిన్ను బాగు చేయగలిగినవాడు, ఆయన నీ గాయాలు కట్టువాడు. మనుషులు నీకు గాయాలు చేస్తారు, మానసికంగా నీకు గాయాలు చేసేవాళ్ళు ఉంటారు, శారీరకంగా గాయపరిచే వాళ్ళు ఉంటారు, తమ మాటల ద్వారా నీకు నొప్పి కలుగు చేసి, గాయాన్ని కలుగు చేసి, మానని గాయాలు బహుశా నీ జీవితంలో చాలా ఉండుండొచ్చు. కొంతమంది బ్యాక్ స్టాబింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారు. సంవత్సరాలు గడిచిన, నెలలు గడిచిన, దినాలు గడిచిపోతున్న ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు ఉన్నావేమో. నీవు నమ్మిన వాళ్ళే నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేశారేమో, నీకు ద్రోహం చేశారేమో, అవమానకరంగా నీ గురించి మాట్లాడి, నీ మీద లేనిపోయిన నిందలన్నీ సృష్టించి, నేను చెబుతున్నాను కదండి, నేను మాట్లాడుతున్నాను కదండి అని అనేక సందర్భాల్లో నీకు బాగా దగ్గరున్న వాళ్ళే నిన్ను ఇబ్బందికి గురి చేసి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆదరించగలిగిన వాడు నీ ప్రభువే. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన మోసం చేసేవాడు కాదు, ఆయన వంచేవాడు కాదు. నీవు ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన్ని విశ్వసించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు
దేవుడు ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టేవాడు కాదు. విశ్వసించువాడు కలవరపడడు అని లేఖనాల్లో రాయబడింది. ఇంతవరకు మనుషులు నమ్మి 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 మోసపోయామేమో. ఒకసారి దేవుని వైపు చూడు, ఆయన గట్టిగా పట్టుకో. కలిగిన గాయాల నుంచి నీకు విడుదలిచ్చి తన కృపలో నిన్ను స్థిరపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నప్పుడు దొంగల చేతిలో చిక్కి భయంకర పరిస్థితిలో విడవబడ్డాడు. ఆ మార్గంలో యాజకుడు వెళ్ళాడు. అతన్ని రక్షించడానికి కానీ అతనికి సహాయం చేయడానికి కానీ బహుశా అతనికి సమయం లేదేమో. ఆ తర్వాత లేవీయుడు వెళ్ళాడు, అతను కూడా సహాయం చేయలేదు. మంచి సమరయుడు ఆ మార్గంలో వెళ్తూ పడిపోయిన వ్యక్తిని చూసి అతని గాయాలు కట్టాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ మంచి సమరయుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. మనందరూ ఆయన గాయపరిచాం. మన పాపముల ద్వారా, అపరాధముల ద్వారా, ఆయన మాటకు అవిధేయత చూపించడం వలన, తిరుగుబాటుగా ప్రవర్తించడం వలన మనందరం దేవుని గాయాలు కలిగి చేశాం. అయితే దేవుడు ఎంత మంచివాడంటే మనం ఆయన గాయపరిచినప్పటికీ కూడా మన గాయాలు కట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. పడిపోయిన మనల్ని ఆయన లేవనెత్తారు, బలమైన తన శక్తితో నింపారు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టాలని, మన గాయాలు కట్టాలని ప్రభువు ఆశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మన గాయాలు కట్టబడుతున్నప్పుడు మనం సంపూర్ణమైన బలాన్ని, శక్తిని పొందుకుంటాం. ఈరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మానసికంగా చెదిరిపోయిన పరిస్థితులు మీరు ఉన్నారేమో, శారీరకంగా కూడా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారేమో. దేవుడు మీ గాయాలు కట్టి గుండె చెదిరిపోయిన అనుభవంలోంచి దేవుడు మిమ్మల్ని స్థిరమైన అనుభవాల్లోనికి నడిపించాలని మీకోసం బలంగా ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మా గాయములు కట్టువాడో గనుక నీకు స్తోత్రాలు. లోకం మమ్మల్ని గాయపరిచినప్పుడు, మనుషులు మమ్మల్ని గాయపరిచినప్పుడు నీవు గాయాలు కట్టి ప్రభువ మాకు ఉపశమనాన్ని, శాంతిని, సంతోషాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు ముట్టి బలపరిచి నీ కృపలో స్థిరపరచండి. సమృద్ధైన చోట్లలో వారు నివసించినట్లుగా నీ ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి. ఈరోజు నేను ఒక అద్భుతం ఆశిస్తున్న మా ప్రియుల జీవితాల్లో అద్భుతాన్ని మీరే చేసి నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.